హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ బ్రాక్ బ్యాండ్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ ఏదైతే టీఎస్పీఎస్సీ ఉందో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గ్రూప్ 1 పేపర్ ఆల్రెడీ 2 సార్లు క్యాన్సిల్ కావడం జరిగింది. ఇది 3వ సారి పెట్టిల్లు. మరి ఈసారి ఏమైనా అవకతవకలు ఉంటాయా ఏందని చెప్పి మనము అభ్యర్థులను అయితే కనుక్కుందాం. వన్ ఆఫ్టర్ అనదర్ అయితే వస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు ఇక్కడ తట్యానారం దగ్గర ఉన్న నాగోల్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉన్నాం. ఒకసారి వాళ్ళని రివ్యూ అయితే తీసుకుందాం. ఎట్లా వచ్చింది పేపర్, ఈజీ వచ్చిందా, హార్డ్ వచ్చిందా, జంబ్లింగ్ ఉన్నాయా లేకపోతే ఏంది అని చెప్పి మనము ఫర్దర్గా కంటిన్యూ చేద్దాం. అలా పేపర్ ఎట్లా వచ్చింది చెప్తారా మేడం? పేపర్ గురించి చెప్తారా ఏమైనా ఎట్లా వచ్చిందా? ఒక్కరు ఉంటారా అన్న అంత సెంటర్ మొత్తంలో? అన్న పేపర్ ఎట్లా వచ్చింది చెప్తారా అన్న? మోడరేట్ వచ్చింది. ఒక 2 minutes చెప్పారా అన్న కరెంట్ అఫైర్స్ ఎక్కడ నుంచి వచ్చినాయి ఏంది అని? ఒక నిమిషం అన్న. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ బ్రాక్ బ్యాండ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ఇక్కడ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉన్నాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయితే జరగడం అనేది జరిగింది. ఒక బ్రదర్ అయితే వచ్చిండు, మరి ఎట్లా రాసిండు ఏంది, ఆల్రెడీ ఒక 2 times అయితే ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఒకసారి మన అన్నకి అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరు చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చి అన్న? ఇది తీసుకోండి. నా పేరు రోహిత్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చి? నల్గొండ నుంచి వచ్చిన. నల్గొండ. ఓకే, ఈ పేపర్ మోడరేట్ ఉంది బ్రో. మోడరేట్ ఉంది. ఇంకొకటి ఏంటంటే మొన్న రీసెంట్ గా మిలిటేరియన్ బడ్జెట్ పెట్టారు, దాని నుంచి క్వశ్చన్లు బాగా వచ్చినాయి. ఓకే, సూపర్ అన్న. ఇంకోటి 2023 తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం. ఓకే, సో దాంట్లో నుంచి కొంచెం క్వశ్చన్స్ బాగా వచ్చినాయి. ఓకే, అయితే అన్న ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒకసారి పేపర్ అనేది ఒకసారి లీక్ వల్ల క్యాన్సిల్ కావడం జరిగింది. తర్వాత కోర్టు ఇష్యూ ఏదైతే బయోమెట్రిక్ ఉందో దాని గురించి క్యాన్సిల్ కావడం జరిగింది. మరి ఈసారి ఎగ్జామ్ కి బయోమెట్రిక్ తీసుకున్నారా? లోపల ఎట్లా జరిగింది దాని గురించి కొంచెం చెప్పండి అన్న. బయోమెట్రిక్ తీసుకున్నారు, అటెండెన్స్ రిజిస్టర్ లో సిగ్నేచర్ చేయించుకున్నారు. ఓకే, సో మంచి పోయినసారి కంటే ఈసారి చాలా స్ట్రిక్ట్ జరిగింది. ఓకే, అయితే అన్న ఇప్పుడు మనము ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ABCD అట్లా జరుగుతాయి, అట్లా వస్తాయి కదా ఆప్షన్స్. అట్లా ABCDEF అని కూడా ఆల్రెడీ ఇంతకుముందు రావడం జరిగింది. అట్లా ఇప్పుడు ఈసారి ఎంత వచ్చింది అన్న? లేదు బ్రో, ఇప్పుడు నేను చెప్పేది అదే. ఇప్పుడు మోడరేట్ అంటే లాస్ట్ టైం తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఓకే, మోర్ దెన్ బెటర్ గా వచ్చింది. బెటర్ అనుకోవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఏ మంత్ వరకు వచ్చినాయి అన్న? కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అంటే లాస్ట్ 9 months నుంచి వచ్చినాయి. ఓకే, అంటే ఇప్పుడు లాస్ట్ డిసెంబర్ నవంబర్ నుంచి వచ్చినాయి. ఓకే, అంటే ఇప్పుడు 2 questions 2023 జనవరిలో 2 questions పడ్డాయి. అయితే అన్న ఇప్పుడు ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయి అన్ని జంబ్లింగ్ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ పడితే అక్కడ జంబ్లింగ్ వచ్చినాయి అన్న, లేదంటే? జంబ్లింగ్ అంటే కొంచెం ఆర్డర్ లోనే వచ్చినాయి, మరి జంబ్లింగ్ కాకుండా కొంచెం లాస్ట్ లో కొంచెం మిక్స్ అయినాయి అంతే. ఓకే అన్న, ఇప్పుడు ఏదైతే మన పాలిటీ ఉంటుందో పాలిటీ నుంచి ఎన్ని క్వశ్చన్ రావడం? పాలిటీ నుంచి బాగా వచ్చినాయి బ్రో క్వశ్చన్స్. తెలంగాణ అంటే అన్ని బేసిక్స్ వచ్చినాయి. బేసిక్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, అన్ని బేసిక్స్ వచ్చినాయి. ఓకే, అయితే ఎన్ని మార్క్స్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే బేసిక్ అట్లా నార్మల్ ఒక 2 years నుంచి ప్రిపేర్ అవ్వడం 100+. ఒక 100+ అయితే ఈజీగా చేయొచ్చు, మోడరేట్ గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మెయిన్స్ అన్న. సరే, ఇంకా నెక్స్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి అనుకుందాం. మనం ఇంకొక అభ్యర్థి కూడా రావడం జరిగింది, మన అన్నని అనుకుందాం. ఇక్కడనే ఉన్నాం, సేమ్ కాలేజ్ సేమ్ సెంటర్ లో, పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్లో. అన్న మీ పేరు చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చిల్లన్న? నా పేరు సంగీ జగత్తేజ. నేను హైదరాబాద్ వాసిని. నేను యాక్చువల్గా ఢిల్లీలో సివిల్స్ ప్రిపేర్ అవుతాను. ఓకే, సూపర్ అన్న. అంబ్రెల్లా ఐఎస్ అకాడమీ అనే ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్నాను. దాని తర్వాత గ్రూప్ 1 రీసెంట్ పడ్డ ఈ ఒక ఎగ్జామ్ వల్ల గతంలో 2 సార్లు ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. అవునా? 3వసారి అలాంటి అవకతవకలు ఎటువంటి జరగకుండా ప్రభుత్వం ఈసారి బాగా కండక్ట్ చేసింది అని చెప్పి అనుకుంటున్నాం మేము కూడా. ఎందుకంటే హాల్లో కూడా ఏమైందంటే చెప్పులు తీయడం, బెల్ట్ తీసుకోకపోవడం, మళ్ళీ ఆడవాళ్ళు కూడా కొద్దిమందికి గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటే వాళ్ళు కూడా తీయించడం, ఓవర్ని కూడా బేసిక్ అనలాగ్ వాచ్ను కూడా ఎలవ్ చేయలేదు లోపల కూడా. సో టైం కూడా మాకు తెలుసుకోవడం కాస్త ఇబ్బంది అయింది. బట్ టైం టు టైం ఇన్సులేటర్స్ అందరూ కూడా వాళ్ళ టైం చెప్పడం జరిగింది. సో ఎగ్జామినేషన్ కండక్ట్ విధానం పక్కకు పెడితే క్వశ్చన్ పేపర్ గురించి మనం డిస్కస్ చేసినట్టయితే ఏదైతే సిలబస్ లో వాళ్ళు మెన్షన్ చేసినారు గ్రూప్ 1 TSPSC వాళ్ళు, ఆ TSPSC సిలబస్ ఓరియంటేషన్ అనే క్వశ్చన్ పేపర్ మనం మెన్షన్ చేసినారు. ఆ సిలబస్ ఓరియంటెడ్ గానే ప్రాపర్ క్రొనాలజీలో అదే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. గతంలో ఫస్ట్ టైం కండక్ట్ చేసినప్పుడు కానీ సెకండ్ టైం కండక్ట్ చేసినప్పుడు తెలుగు ఇంగ్లీష్ జంబ్లింగ్ ఇవ్వడం, మళ్ళీ ఆప్షన్స్ ని కూడా మళ్ళీ కాంప్లెక్స్ స్టేట్మెంట్స్ కొంచెం లెందీ స్టేట్మెంట్ ఇవ్వడం అట్లాంటి ఇచ్చినారు. కానీ ఈసారి అయితే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఏవైతే ఉంటాయో తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయినప్పటి నుంచి గతంలో 2014 నుంచి గ్రూప్ 2 కానీ ఇతర ఎగ్జామ్లు విజేత టెస్ట్ మెటీరియల్ ఏవైతే ఉంటాయో ఆ మెటీరియల్ చేసిన వాళ్ళు కొంచెం ఎడ్జ్లో ఉండే ఆస్కారం ఉంది. ఎందుకంటే క్వశ్చన్స్ కూడా హిస్టరీ ఏమైనా చూసినట్టయితే ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్స్నే సిమిలర్గా కొంచెం తిరిగేసి అడగడం జరిగింది. మరి కరెంట్ అఫైర్స్ వచ్చేసి నేను అంబ్రెల్లా ఐఎస్ అకాడమీ అని వికాస్ సార్ గారు ఉన్నారు, ఆ మెటీరియల్ ఏవైతే ఉండేనో థీమ్స్ లైక్ నోబెల్ ప్రైజెస్ కానీ వేరే జరిగిన G20 సమిట్స్ అట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెటీరియల్ కవర్ చేసినట్టు ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొంచెం ఏదైతే ఉన్నాయో ఆ ప్రకారం
ఉండే. మరి మ్యాథమెటిక్స్ వచ్చేసి ఇది యూపీఎస్సీ సివిల్ స్టాండర్డ్లో ఉంది సీసాట్. కొన్ని క్వశ్చన్స్ కూడా చూసినట్టయితే 2023లో ప్యాటర్న్ చేంజ్ అయింది సివిల్స్. సిమిలర్ లైన్స్లో అదే క్వశ్చన్స్ ఇంచుమించు ఇక్కడ నెంబర్ సిస్టంలో జరిగిన టాపిక్స్ కానీ బేసిక్ యాప్టిట్యూడ్ ఉన్న అన్ని కూడా అవే రావడం జరిగింది. సీసాట్ యూపీఎస్సీలో ఉంది, ఇక్కడ మ్యాథ్స్ కూడా ఇంచుమించు అలానే కవర్ చేసినారు. కరెంట్ అఫైర్స్ కూడా ఇన్స్టిట్యూట్ ఈ ఒక నేను కవర్ చేసిన ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఉండే. హిస్టరీ ఇంకా బేసిక్ స్టాటిక్ ఏదైతే ఉందో ఏన్షియంట్ హిస్టరీ కానీ తెలంగాణ హిస్టరీ కానీ మోడర్న్ హిస్టరీ ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ ఉండే. మళ్ళీ కొంచెం స్టూడెంట్ ప్రో ఉన్నట్టు అనిపించింది ఆ క్వశ్చన్ పేపర్, ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా అదే క్రొనాలజీ అదే ఆర్డర్లో సేమ్. ఇంతకుముందు పాలిటీ అక్కడ ఇక్కడ షఫ్లింగ్ అట్లాంటివి జరుగుతుండే, షఫ్లింగ్ కూడా ఇప్పుడు ఏం లేకుండే. సో టాపిక్ ప్రాపర్గా చేసినట్టయితే సరిపోతుండే. ఓకే అన్న, ఇప్పుడు చాలా బాగా చెప్పి అన్న, మైక్ ఉందన్న. అన్న ఇప్పుడు పేపర్ అనేది ఇప్పుడు ABCDEF GH అని చెప్పి మనకు ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అట్లా ఎన్ని ఆప్షన్స్ వరకు వచ్చినాయి అన్న? పేపర్ బాగా ఇబ్బందికరంగా ఉందా, లేదంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ లెక్క వచ్చినాయా, లేకపోతే ఎట్లా వచ్చింది దాని గురించి చెప్తారా అన్న? ఇంతకుముందు అయితే ABCD అట్లా ఆప్షన్స్ ఉండేది, ఈసారి అయితే ABCD మాత్రం పెట్టినారు. మరి పేపర్ కూడా అంత లెందీ అనిపించిందంటే కొన్ని క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ ఏవైతే స్టేట్మెంట్ కొంచెం లెందీగా అనిపించింది. కానీ రిలేటివ్గా GS ఇంతకుముందు కండక్ట్ చేసిన ఫస్ట్ టైం సెకండ్ టైం కండక్ట్ చేసిన దానికన్నా ఈసారి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం తక్కువ ఉండే, అంటే అంత లెందీగా లేకుండే, కాంప్లెక్స్ లేకుండే, సింపుల్గా ఉండే. అయితే అన్న టైం సరిపోయిందంటారా మీకు ఈరోజు? ఎట్లా అన్న దాని గురించి చెప్తారా ఏమైనా ఎగ్జామ్కి? టైమ్స్ అని అంటే నేను వ్యక్తిగతంగా కొంచెం టెస్ట్ సిరీస్ 1-2 టెస్ట్లు ఇంకా రాసేది ఉండే, మాక్ టెస్ట్లు. నేను ఒక టెస్ట్ సిరీస్ రాసి రివిజన్ చేసేసి వచ్చిన. సో ఇక్కడ టైం అయితే నాకు ఎగ్జాక్ట్గా 150 క్వశ్చన్, అంటే నేను సెకండ్ సైకిల్ నేను ఫస్ట్ ఒకసారి 150 క్వశ్చన్స్ చదివిన తర్వాత లైక్ అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేసి ఇంచుమించు 40 నుంచి 60 క్వశ్చన్లు నేను పెట్టలేకపోయినుండే ఫస్ట్ రీడింగ్లో. ఆ సెకండ్ రీడింగ్ పెట్టడం జరిగింది. 150 ఎప్పుడైతే అయిపోయిందో నేను ఇండివిజువల్గా టైం మేనేజ్మెంట్ చేసుకున్నాను, వ్యక్తిగతంగా మారుతూ ఉంటుంది కదా. అవునవునన్నా అన్న, ఇప్పుడు తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూవ్మెంట్ నుంచి మన క్వశ్చన్ రావడం జరిగింది అన్న, వస్తే ఎన్ని క్వశ్చన్లు వచ్చి ఉంటాయి అంటారు అప్రాక్స్గా? తెలంగాణ మూవ్మెంట్ యాక్చువల్ సిలబస్లో లేదు కదా ప్రిలిమ్స్కి. మనకి తెలంగాణ ప్రిలిమ్స్ అయితే హిస్టరీ పార్ట్ ఉందో, ఏన్షియంట్ హిస్టరీ మన కల్చర్ పార్ట్ ఉందో అవైతే ప్రీవియస్ ఇయర్ ఇంతకుముందు ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది, జయసేన గారి క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ కూడా ఆథర్ ఇంతకుముందు గతంలో వేరే ఎగ్జామ్స్లో అడిగారు, TSPSC కండక్ట్ చేసిన వాళ్ళు. సో అట్లాంటి క్వశ్చన్స్ ఏవైతే బేసిక్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ని మళ్ళీ కవర్ చేయడం జరిగింది. ఓకే అన్న, ఇప్పుడు మీరు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారన్న, ఫస్ట్ అయితే దానికి మీకు ఆల్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు మెయిన్స్కి ఎట్లా ప్రిపేర్ అవుతారు? ఎందుకంటే మీరు ఆల్రెడీ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఏమన్నా స్ట్రాటజీ మనం చెప్పగలుగుతారా మన సబ్స్క్రైబర్స్కి మెయిన్స్ కోసం ఎట్లా చేయాలి ఏంది అని చెప్పి? మెయిన్స్ గురించి వస్తే ఇప్పుడు అక్టోబర్లో ఉంది ఎగ్జామ్, 5 నెలలు మోర్ దెన్ ఇనఫ్. ముందైతే నేను ఫస్ట్ ఇప్పుడు సివిల్స్ చదివే వాళ్ళకి ఒక స్ట్రాటజీ ఉంటుంది, గ్రూప్ 1 చదివే వాళ్ళకి ఒక స్ట్రాటజీ ఉంటుంది. సివిల్స్ చదివే వాళ్ళు తెలంగాణ మూవ్మెంట్ ఏదైతే పేపర్ ఉందో అందులో వీక్ ఉంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు యూపీఎస్సీ స్టాండర్డ్ చదువుతారు కాబట్టి తెలంగాణ సబ్జెక్ట్స్ ఇక్కడ ఉండవు. సో వాళ్ళు తెలంగాణ మీద కొంచెం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎలా అయితే మనం యూపీఎస్సీలో ఆప్షనల్ మీద ఫోకస్ చేస్తామో సిమిలర్గా ఇక్కడ మనము తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ ఈ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి. మరి గ్రూప్స్ కోసమే స్పెసిఫిక్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా చదువుతారు కాబట్టి వాళ్ళు తెలంగాణ హిస్టరీ ఇంకా తెలంగాణ కల్చర్ ఇవన్నీ వాళ్ళకి తెలిసి ఉంటాయి ఆల్రెడీ. కాకపోతే దాన్ని ఎట్లా డిస్క్రిప్టివ్గా కొంచెం మనం చూల్ చేసుకోవాలి. ప్యారలల్గా యూపీఎస్సీ ఫార్మాట్లో ఉన్న వేరే యూపీఎస్సీ కోరిలేటెడ్ కొన్ని సిమిలర్లో ఉండే టాపిక్స్ ఉంటాయి. వాళ్ళు కొంచెం తెలంగాణలో ఎడ్జ్ ఉంటారు, కానీ గ్రూప్స్ చదివే వాళ్ళు ఈ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఈ సబ్జెక్ట్స్ మీద కొంచెం వీక్ ఉంటారు. వాళ్ళు దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. మన అడిగితే PYQs కానీ లేకపోతే AP వాళ్ళు రాసినారు, AP వాళ్ళ గ్రూప్ 1 ప్రతిసారి జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, వాళ్ళకి ఇండియన్ జాగ్రఫీ వాళ్ళ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ మనం ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ప్రాక్టీస్ చేసుకున్నా సరిపోతుంది. నేను అడిగేది అంటే చదవడం కన్నా ఎక్కువ రాయడం మీద శ్రద్ధ పెట్టడం ఉత్తమం, స్ట్రక్చర్ కానీ అది కానీ. ఓకే అన్న, మీరు చాలా బాగా చెప్పారు. నేను ఎక్స్పెక్ట్ కూడా అసలు ఇంత మంచి చెప్తారని చెప్పి. మీకు ఆల్ ద బెస్ట్ అన్న, మీరు అనుకునేది ఖచ్చితంగా మీరు సాధించాలి. మీ లోపల కూడా అంత కాన్ఫిడెన్స్ కూడా ఉంది నాకు అనిపించింది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అన్న. ఫ్రెండ్స్, ఇంకొక అభ్యర్థి కూడా రావడం జరిగింది. మన అన్నకి అడుగుదాం మరి పేపర్ ఎట్లా వచ్చింది ఏంది అని చెప్పి. అన్న మైక్ తీసుకోండి అన్న. మీ పేరేందన్న, మీరు ఎక్కడ నుండి వచ్చిల్లన్నా? నా పేరు శ్రీకాంత్ అన్న, నేను మేడ్చల్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తాను. ఓకే అన్న. పేపర్ నా ఒపీనియన్ పరంగా అయితే ఈజీ టు మోడరేట్ మధ్యలో పేపర్ నాకు అనిపించింది. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎక్కువ క్వాలిటీ బేస్డ్ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చింది. క్వాలిటీలో కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ డైరెక్ట్ క్వశ్చన్. ఎన్ని క్వశ్చన్స్ అన్న? ఒక 8-10 అట్లా వచ్చి ఉంటాయి. కౌంట్ ఎక్కువ గుర్తులే కానీ ఎక్కువనే వచ్చినాయి. ఓకే. సో వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఈజీ టు మోడరేట్, అవి కూడా మనకు స్ట్రైట్ ఫార్వర్డ్ బిట్స్ వచ్చినాయి. ఓకే. లైక్ ఎట్లా అంటే మనకు ఆర్టికల్స్ బేస్డ్ ఎక్కువ ఆర్టికల్ 14, ఆర్టికల్ 15. ఓకే. అట్లా కొన్ని ఇంకా మనకి సైన్స్ అంటే ఇట్లా మ్యాథ్స్ ఫాలోయింగ్ ఎక్కువ వచ్చినాయి. ఓకే. మన తెలంగాణ తీసుకుంటే కూడా తెలంగాణ మనకి స్టేట్ ఫార్వర్డ్ ఈసారి బడ్జెట్ ఎంత అని అడిగింది. ఓకే, బడ్జెట్ క్వశ్చన్ వచ్చింది. ఓకే, బడ్జెట్ ఎంత అని అడిగిన డైరెక్ట్ అంతే ఇంకేం లేదు, 1 వర్డ్ క్వశ్చన్. ఓకే. ఆ తర్వాత బడ్జెట్ లో కూడా మనకి ఇంకా ఎట్లా అంటే మనకి హెల్త్ సెక్టర్ కి ఎంత, ఎస్సీ వెల్ఫేర్ కి ఎంత, ఎడ్యుకేషన్ కి. సో ఇట్లాంటి స్టేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి బడ్జెట్ రిలేటెడ్.
సో హిస్టరీ కూడా వచ్చింది, జోగ్రఫీ కూడా వచ్చింది. జోగ్రఫీ కూడా మనకి ఎట్లా అంటే అన్ని లాస్ట్ గ్రూప్ అంతా కంపేర్ చేసుకుంటే ఈ గ్రూప్ 1 నా ఒపీనియన్ అయితే ఈజీ టు మోడరేట్ అని నేను. ఓకే, అయితే అన్న ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ 2 times అయితే పేపర్ క్యాన్సిల్ అయింది అన్న. ఈసారి అట్లా జరగడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? అంటే ఆల్రెడీ నేనేం మాట్లాడాను, నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు, నాలెడ్జ్ లేదు. ఓకే, అయితే ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత లోపల రావడము, లేకపోతే ఆల్రెడీ ఏవైతే అన్న కొంచెం ఇక్కడ జరగండి, ఆల్రెడీ ఏదైతే మన ఎగ్జామ్ పేపర్ ఉంటుందో అది ఇట్లా చింపి రావడం అట్లాంటిది ఏమన్నా అబ్జర్వ్ చేసిల్లా మీరేమన్నా? అంటే చీటింగ్ జరగడానికి ఏమన్నా జరిగినాయని అక్కడ నా రూమ్ లో వరకు నా సెంటర్ గురించి మాట్లాడితే అన్న పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ లో మన సెంటర్ పడింది. సో నా రూమ్ లోకి వెళ్తే ఈవెన్ హ్యాండ్ కర్చీస్ కూడా తీసి లోపల పంపించేసారు. అంత స్ట్రిక్ట్ జరిగింది. సో హాల్ టికెట్ మీద బ్యాక్ సైడ్ 2 ఇన్స్ట్రక్షన్స్ పేపర్స్ ఉన్నాయి కదా, అవునన్నా, అవి కూడా తీసి ఓన్లీ ఫస్ట్ పేజ్ మాత్రమే తీసుకొని లోపలికి వెళ్ళారు. ఓకే, సో ఫ్రిస్కింగ్ బాగానే చేశారు. షూస్ ఉంటే షూ కూడా బయటనే రిమూవ్ చేపించి బయటకి పంపించేసారు. ఓకే, సో బాగానే చేశారు. అది అయితే ఇప్పుడు ఒక యావరేజ్ స్టూడెంట్ 2-3 years ప్రిపేర్ అవుతా ఉన్నారు అనుకోనా, వాళ్ళు ఎన్ని మార్క్స్ స్కోర్ చేయగలుగుతారన్న ఎగ్జామ్? డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. నా ఒపీనియన్ అయితే ఈజీ ఒక 40 to 50 అయితే చేయవచ్చు అని నేను అనుకుంటాను. వాళ్ళు ఓకే, నా గురించి ఓకే ఓకే, మీ క్వశ్చన్ బేస్ నేను ఆన్సర్ 2 to 3 years ప్రిపరేషన్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి డైరెక్ట్, అంతా మరి టూ మచ్ హార్డ్ అయితే లేదంటారు. సో అన్ని ఓవరాల్ గా అంతా కవర్ చేసి నా ఒపీనియన్ అయితే అట్లా, నాకైతే అట్లా. అయితే అన్న ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు వచ్చిందన్న? అంటే ఫాస్ట్ మంత్ టు మంత్ అంటే ఇక నేను అట్లా చేయలేను, కానీ లైక్ G20 అడిగిండు, నోబెల్ విన్నర్స్ లో మ్యాక్స్ ఫాలోయింగ్ అడిగిండు, నోబెల్ ఫిజిక్స్, మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లా అన్ని మ్యాక్స్ ఫాలోయింగ్ అడిగిండు. అట్లా G20 కానీ ఏమన్నా సినిమాల గురించి, మన రామ్ చరణ్ గురించి అట్లాంటి అవార్డ్స్ గురించి ఏమన్నా అడిగినా? తెలంగాణ మూవీ భక్త ప్రహ్లాద దాని ఏమంటారు అయితే ఆ భక్త ప్రహ్లాద అనేది ఆ మూవీ ఏ సంస్థ వాళ్ళు తీసినట్టు అది కూడా చిన్న క్వశ్చన్, ఇంకేం లేదు. ఒక బేసిక్ క్వశ్చన్స్ అన్ని వచ్చాయి. అయితే అన్న ఇంకోటి ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్స్ అన్ని జంబ్లింగ్ ఉంటాయి కదా, మనకి ఎత్తుకోవడానికి మన టైం పట్టిందా లేకపోతే ఎట్లా ఏందని అంటారు? ఇంకా నా స్ట్రాటజీ ప్రకారం నేను రాసుకున్నా, ఇంకా జంబ్లింగ్ ఆ క్వశ్చన్ నేను కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పాను. సో నేను 1 to 150 వరకు నేను చూసుకుంటే నాకు ఏవి చేయగలుగుతాను ఫస్ట్ అవి చేసినాను. ఓకే, ఆ తర్వాత నేను ఎలిమినేషన్ టెక్నిక్స్ ఉపయోగిస్తూ నా స్ట్రాటజీలో నేను సాల్వ్ చేసుకున్నాను. ఓకే అన్న, ఇంకొక లాస్ట్ డౌట్ ఉంది ఏంటంటే ఇప్పుడు లోపల పోయే సరికి మనం వాచ్ పట్టుకొని పోం కదా, మరి మీరు టైం మేనేజ్మెంట్ అనేది ఎట్లా చేసుకున్నారు? లోపల హాఫ్ అన్ అవర్ కి బెల్ రింగ్ చేస్తున్నట్టున్నారు. ఇంకా మా ఇన్విజిలేటర్ మేడం అయితే మాకు ఇది అనౌన్స్ ఇచ్చారు, ఇంత టైం ఉంది, హాఫ్ అన్ అవర్ అయింది, 1 hour అయింది, 1.5 hour అయింది. ఇంకా లాస్ట్ 30 minutes లో మేడం చాలా మంచిగా చెప్పింది, లైక్ 30 minutes ఉంది, 20 minutes ఉంది, 15 minutes ఉంది, ఓకే 10 minutes ఉంది, అట్లా బాగా. సో ఏం చెప్పి ఐఎమ్ హ్యాపీ విత్ ద సేమ్. ఓకే ఓకే అన్న, ఆల్ ద బెస్ట్ అన్న. ఫ్రెండ్స్ ఇంకో అభ్యర్థి కూడా వచ్చిండు, మరి అన్నం కనుక్కుందాం మరి ఇట్లా రాసిన పేపర్ ఏందని చెప్పి. అన్న మీ పేరు ఏంది, మీరు ఎక్కడ నుండి వచ్చి చెప్పండి అన్న, కెమెరా సెట్ చూడండి. నా పేరు చంద్రశేఖర్, నేను ఇబ్రాహింపట్నం నుంచి వచ్చినాను. పేపర్ బాగానే వచ్చింది. అంటే బాగానే అంటే ఈజీ టు హార్డ్, హార్డ్ టు మీడియం టు హార్డ్, ఈజీ టు మీడియం, మీడియం టు హార్డ్ అట్లా? ఈజీ టు మీడియం అంటే చేయొచ్చు. ఓకే, పేపర్ చేయొచ్చు. ఓకే, అంటే ఆల్మోస్ట్ రాసిన అందరు క్వాలిఫై అవుతారు అని చెప్పుకోవచ్చా? అంటే అందరూ అనే చెప్పుకోలేము, కానీ కొందరు మాత్రం క్వాలిఫై అవుతారు. ఎట్లా డెఫినెట్ గా బాగా చదివితే పేపర్ అయితే కరెక్ట్ చేయొచ్చు అని నేను చెప్తున్నాను. ఓకే, అయితే అన్న ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ పేపర్ ఒకసారి చీటింగ్ వలన ఎగ్జామ్ క్యాన్సిల్ చేసిళ్ళు, తర్వాత ఏదైతే ఇది బయోమెట్రిక్ ఇష్యూ గురించి గ్రూప్ 1 కదా అట్లా ఇట్లా అని చెప్పి దాని గురించి క్యాన్సిల్ చేసిళ్ళు. ఈసారి అట్లాంటివి ఏమన్నా అవకతవకలు జరిగినాయి, అట్లాంటిది ఏమైనా జరుగుతుంది అంటారా ఎగ్జామ్ గురించి? ఏం లేదన్న, ఈసారి ఏం జరగదు. ఖచ్చితంగా డెఫినెట్ గా బాగా రాస్తే ఖచ్చితంగా ఎవరికైనా సీట్ రావచ్చని అభిప్రాయపడుతున్నాను. ఖచ్చితంగా ఓకే, అయితే రాస్తే ఎవరికైనా వస్తుంది ఖచ్చితంగా. డెఫినెట్ గా అట్లాంటివి ఏం జరిగాయి రియల్ గా అని చెప్తున్నాను. అదే ఇప్పుడు మనం తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్ గురించి చూసుకున్నట్టయితే ఎన్ని ప్రశ్నలు వచ్చినాయి, అసలు ప్రశ్నలు వచ్చినా రాలేదంటారా అన్న? వచ్చినాయి అన్న, తెలంగాణ హిస్టరీ అవన్నీ వచ్చినాయి, ప్రాబ్లం లేదు. బాగా చదివి ఉంటే డెఫినెట్ గా క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే డెఫినెట్ గా పాస్ కావచ్చు అని చెప్తున్నాను నేను. ఎవరైనా సీటు రావచ్చు. ఓకే, లోపల ఎగ్జామినేషన్ లోపల సెంటర్ మీరు లోపల పోయిన తర్వాత అక్కడ ఏమన్నా ఎవరైనా చీటింగ్ పాల్పడినట్టు లేదంటే అట్లాంటివి ఏమన్నా జరిగినట్టు మీరు అబ్జర్వ్ చేసిలా? ఏం లేదు, అలాంటివి ఏం లేదు. చాలా స్ట్రిక్ట్ గానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. నథింగ్, డోంట్ వరీ. ఆల్రెడీ మంచిగా రాసిన వాళ్ళు క్వాలిఫై అవుతారు, డెఫినెట్ గా సీట్ అయితే వస్తుంది కంపల్సరీ. అట్లా ఏం లేవు. ఓకే, ఎగ్జామ్ అయితే మంచిగా జరిగింది అని అంటారు. అయితే ఇప్పుడు ఈజీ టు మీడియం వచ్చింది కాబట్టి పేపర్ ఒక యావరేజ్ స్టూడెంట్ ఎన్ని మార్కులు చేయగలుగుతారన్న అందాజకి? యావరేజ్ స్టూడెంట్ అట్లానే డెఫినెట్ గా చెప్పలేమండి, ఎందుకంటే ఈజీ టు మాక్సిమం మీడియం వచ్చినాయి, అన్ని వచ్చినాయి. ఆల్ అరౌండ్ గా థింకింగ్ చేసుకుంటూ బాగా చదివితే ఎవరైనా డెఫినెట్ గా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకే, పాలిటీ నుంచి ఎన్ని క్వశ్చన్ రావడం జరిగింది, మీకు ఏమైనా ఐడియా ఉందా క్వశ్చన్స్ గురించి? క్వశ్చన్ అన్ని డెఫినెట్ గా 10, 11, 12, 13, 15 అట్లా వచ్చినాయి. ఓకే, అన్ని బేసిక్ క్వశ్చన్స్ వచ్చినాయి మంచిగా. అయితే ఇప్పుడు మనకి ABCDEFGH అట్లా మనకు ఆప్షన్స్ అయితే వస్తాయి కదా, ఇట్లా ఈ రోజు ఎగ్జామ్ క్వశ్చన్, ఈ రోజు ఎగ్జామ్ లో అంటే మాక్సిమం ఎన్ని ఆప్షన్లు రావడం జరిగింది? అట్లాంటివి చాలా వచ్చినాయి, ఏం ప్రాబ్లం ఏమైతే లేదంటారు. అయితే ఇప్పుడు ఏదైతే గ్రూప్ 2 ఉందో, గ్రూప్ 2 రాసే అభ్యర్థులకి పేపర్ చూసిన తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, దాని గురించి ఏమని చెప్పండి.
గ్రూప్ 1 రాసినాం కానీ గ్రూప్ 2 ఇంకా రాయలేదు కండి. అదే ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఈ పేపర్ బట్టి వాళ్ళకి ఎట్లా ప్రిపేర్ కావాలి ఏంది అట్లా దాని గురించి ఏమైనా స్ట్రాటజీ మీరు చెప్పగలుగుతారు ఏమన్నా? స్ట్రాటజీ అంటే బాగా హిస్టరీ క్వాలిటీ బాగా చదువుకుంటే ఎవరైనా చేయొచ్చు. గ్రూప్ 2 కూడా సేమ్ ఇదే మాదిరిగా రాయొచ్చు అని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా మనకి రామ్ చరణ్ కి ఆస్కార్ ఏదైతే ఉందో నాటు నాటు పాటకు అట్లా అవార్డు వచ్చింది. తర్వాత ఇంకా రీసెంట్ అవార్డులు కూడా వచ్చింది. దాని గురించి అవార్డుల పైన మన క్వశ్చన్ రావడం జరిగిందా? అవార్డుల గురించి ఏం రాలేదండి, అట్లాంటివి ఏం లేవు. ఏదైనా కానీ కూడా చాలా ఈజీగా మీడియం గా క్వశ్చన్ పేపర్ తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూవ్మెంట్ నుంచి ఎన్ని క్వశ్చన్ రావడం జరిగింది మీకు? అన్ని 25, 30, 11, 12 అట్లా వచ్చినాయి. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ అయితే అందరు అక్కడ గ్రిప్ ఉంటుంది కాబట్టి మంచి మంచి క్వశ్చన్లు అయితే రావడం జరిగింది. సో ఈజీ ఉంటుంది అని అంటారు. ఇప్పుడు జియోగ్రఫీ హిస్టరీ అట్లాంటిది ఏమన్నా? జనరల్ క్వశ్చన్స్ వచ్చినాయి, హిస్టరీ వచ్చింది, జియోగ్రఫీ క్వాలిటీ అన్ని టేబుల్ నుంచి కొన్ని తీసుకొని మంచిగా ప్రిపేర్ చేసి ఇచ్చిండండి. ఓకే, అట్లా ఓవరాల్ అయితే మంచిగా వచ్చింది. పేపర్ అయితే ఈజీ టు మోడరేట్ ఉంది, పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి డెఫినెట్ గా క్వశ్చన్ టు ఆన్సర్ చేయొచ్చు అని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీ పేరన్నా? చంద్రశేఖర్ నా పేరు. ఓకే, సందీప్ రాక్ బ్యాండ్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అన్న, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూసిరు కదా, ఈ రోజు అయితే మనం పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాని గురించి అయితే రివ్యూ చేయడం జరిగింది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ కాండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్, జై తెలంగాణ. ఎవరైనా ఉన్నారా అన్న మన వాళ్ళు? మాట్లాడరా?